చెప్పారు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. రేపు రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు కొరకు ఈ కార్యక్రమాన్ని మనం స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజున చూస్తుంటే పార్టీ గ్రౌండ్ స్థాయి నుంచి మంచి స్థాయిలో ఉంది. ప్రతి ఒక్క కార్యకర్త నాడు వేరు నేడు వేరు. అందరికి ఇచ్చిన అవకాశం ఈసారి ఇద్దాం బీజేపీకి అధికారం అనే ఉద్దేశంతో ప్రజలు అందరూ ప్రజలతో నానుడిగా ఉంది. మరి దాన్ని మనం మలుచుకొని మనకు ఓటు బ్యాంకుగా మలుచుకొని మనందరం గెలిచే దిశగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2018 ఎన్నికలలో 9 మంది వార్డు మన జేబులకి ఖర్చు పెట్టి ఇడబెట్టింది. అప్పుడు అధ్యక్షుడు కూడా ఏంటి నాతోనైతే కరపత్రాలు, నాతోనైతే స్టిక్కర్లు, నేను ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా 16 వార్డులకు 9 మంది వార్డు మెంబర్లు పెట్టినాను. ఆ రోజు ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను ఎస్సీ క్యాండిడేట్ రిజర్వేషన్ వచ్చింది, నాకు ఉద్రేగం నుంచి నేను నిలబడగలుగుతా, సంజాన సపోర్ట్ కావాలి అని అంటే ఆ రోజు అంబర్ శ్రీధర్ అనే వ్యక్తిని బీజేపీ ప్యానల్ నుంచి పెట్టినాం. మనకు ఎన్నో ఓట్లు వచ్చినాయి అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి. కానీ మనం ఏ రోజు కూడా తగ్గలేదు. సంఖ్య పెరిగింది. సంఖ్య పెరిగినప్పుడు ఏం చేయాలి? అందరం కలవాలి, కలిసి దాని మీద తీసుకుపోవాలి. అల్లాడి రమేష్ అని ఉన్నాడు, గొప్ప నాయకుడు, ఉమ్మడి మండలం నుంచి పనిచేస్తున్నారు. వారి పార్టీలోకి వచ్చారు, స్వాగతించడం, సంతోషపరిచడం. అన్న అనుభవంతో పాటు అన్నకు సంబంధించిన వర్గాన్ని కూడా అలా వ్యక్తులు కూడా ఇలా చేస్తే లోకల్ బాడీలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అన్న ఒక్కడే కాదు, అన్న కూడా 10 మంది వస్తే మనకి ఇంకా బలమవుతుంది. ఆ దిశగా మమ్మల్ని మీరు ఈ ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉన్న నాయకుడిగా మీరు వాళ్ళందరినీ చేస్తే మాకు ఇంత తోడవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎందుకంటే అందరం లోకల్ బాడీ గెలవాలి. అది నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా మనం గెలవాలి. మనం గెలవడానికి కోసమే లక్ష్యంగా పనిచేయాలి. ఎక్కడ కూడా ఏదన్నా కంపెనీల విషయంలో కానీ ఏ విషయంగా మాటిచ్చిండు. ప్రతి సంఘానికి, ప్రతి ప్రజలకి, ప్రతి ఇంటింటికి పథకాలు పోవాలి. గౌరవ సంజయ్ గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుల సంఘానికి నా వంతు ఎంత సహాయం అంత సహాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి అట్టి కార్యక్రమాలు తీసుకుంటూ పోతూ మరి నాయకులను కలుస్తూ, రాష్ట్ర కార్యకర్తలను కలుస్తూ, జిల్లా నాయకులను కలుస్తూ మనకున్న పనులు చేసుకుంటూ పోతే రానున్న రోజులలో మనం సక్సెస్ అవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మనందరం సమిష్టిగా ఉంటేనే కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. దీంట్లో నువ్వు నేను నువ్వు అనే తారతమ్యాలు ఉండకూడదు. పార్టీది భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతో మోసం చేసినటువంటి అవన్నిటిని కూడా ప్రజలకు వివరించాలి. దాంతోపాటు మనం ఇంకో ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా మరి గతంలో ఉన్నప్పుడు మరి ఈ రుద్రంగి గ్రామంలోనే అప్పుడున్నటువంటి రమేష్ బాబు గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తారని చెప్పి 4 సార్లు ఓట్లు ఎత్తుకొని గెలిచి మరి ఈ ప్రాంతాన్ని మోసం చేసినటువంటి ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా కనీసం ఒక్క 2 BHK కూడా ఇవ్వలేదని చెప్పి వాళ్ళ యొక్క అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఆ పార్టీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కొరకు మనం ఒక వారధిలాగా పనిచేసి తప్పకుండా ప్రతి ఇంటింటికి మీకు బ్రోచర్ వస్తుంది. ఇక్కడ స్థానిక సమస్యలు కావచ్చు, మండల సమస్యలు కావచ్చు, జిల్లా సమస్యలు కావచ్చు, నియోజకవర్గ సమస్యలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు కరపత్ర రూపంలో వస్తాయి. కాబట్టి కరపత్రాన్ని కూడా డోర్ టు డోర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఆ షెడ్యూల్ కూడా మనం ఏం చెప్పడం జరుగుతుంది. ఒకవైపు మండల స్థాయిలో, ఒకవైపు గ్రామ స్థాయిలో, మన పక్కన ఉన్నటువంటి మానాలకు సంబంధించినటువంటి 8 గ్రామాల్లో కూడా తప్పకుండా అక్కడికి కూడా పోయి ఒకసారి అక్కడ కూడా కార్యశాలలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ కావచ్చు, వివిధ కులాలను కూడా పెద్ద ఎత్తున మోటివేషన్ చేసి మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు 6 గ్యారెంటీలను మరి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేరువై భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రపంచంలోనే మరి 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ముందుకెళ్ళి ఇవాళ ప్రపంచంలో ఒక విశ్వగురువుగా కాబోతున్నటువంటి ఈ సందర్భంలో మరి ప్రజలకు ఇవాళ మీ అందరికీ తెలుసు